నమస్తే, వెల్కమ్ టు హెల్త్ మంత్ర విత్ మాధురి. మనకి సర్వైకల్ క్యాన్సర్స్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. కొంతమంది స్త్రీలు ఇవి చెప్పుకోవడానికి బయటకి రాక ఈ డిసీజెస్ని పెంచుకొని థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్కి వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్లో మనం చూస్తూ ఉంటాం. అసలు ఏదైనా సరే మనకి ఏదైనా వ్యాధి వచ్చింది అని తెలవక ముందే దాని మీద అవగాహన ఉంటే దాన్ని ముందే రికగ్నైజ్ చేసి దానికి తగిన సమయంలో మందులు వాడగలిగితే దాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. సో దాన్ని అసలు ఫస్ట్ క్యాన్సర్ వచ్చే ఆ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే గర్భద్వార ముఖద్వారం వచ్చే క్యాన్సర్ని ఎలా గుర్తించాలి, ఇవి గుర్తించిన తర్వాత మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ సౌజన్య గారు, అలాగే ఆంకాలజిస్ట్ ప్రదీప్ గారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సౌజన్య గారు, సర్వైకల్ క్యాన్సర్ మనకి ఉమెన్లో మ్యాక్సిమం ఏదైనా ఉంది అంటే దేనికైనా ఫస్ట్ మనం ఆలోచిస్తూ ఉంటాం బయటకి చెప్పటానికి. సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ కొంతమందికి తెలిసిన బయటకి రారు, కొంతమందికి తెలియక బయటికి రారు. తెలియక బయటికి రాని వాళ్ళ కోసం అవగాహన. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సిమ్టమ్స్, అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎక్కడవుతుంది అనేది తెలుసుకుందాము. ఉమెన్ బాడీ లోవర్ పార్ట్ ఆఫ్ ద పెల్విస్లో యుట్రస్ అనేది ఒకటి ఉంటుందండి. యుట్రస్ మౌత్కి వచ్చేసేసి సర్విక్స్ అని అంటాము. సర్వైకల్ క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ టెల్స్ క్యాన్సర్ ఎట్ దిస్ లెవెల్ అనమాట. సర్వైకల్ క్యాన్సర్కి మెయిన్ కాజిటివ్ ఆర్గనిజం వచ్చేసి ఒక వైరస్, దాని పేరు హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఉంటుంది. నార్మల్గా ఉమెన్కి ఆర్ ఎనీబడి ఇన్ఫ్యాక్ట్ మన ఏ మ్యూకోజా ఏరియాలో అయినా, లైక్ సే ఇట్ కుడ్ బి ఓరల్ కానీ, వెజైనల్ కానీ, రెక్టల్లో కానీ హెచ్పివి వైరస్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఒక లెవెల్ మోతాదు వరకు ఉన్నప్పుడు బాడీలో మనకున్న ఇమ్యూనిటీ ద్వారా దాన్ని మనం వీ కెన్ ప్రివెంట్ ఇట్ టు టర్న్ ఇన్ టు ఇన్ఫెక్షన్ అనమాట. ఎప్పుడైతే ఇమ్యూనిటీ అనేది తగ్గుతుందో ఈ ఇన్ఫెక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఈ సర్విక్స్ అనే ప్లేస్లో యూజువల్గా సెల్స్ అనేవి మారుతూ ఉంటాయండి. ఎప్పుడైతే హెచ్పివి వైరస్ లోడ్ ఎక్కువ అయింది, బాడీ దాన్ని ఫైట్ చేయలేకపోతుందని అన్నప్పుడు ఈ వైరస్ వెళ్ళి ఆ సెల్స్ని డిస్టర్బ్ చేసి ఫస్ట్ మినిమం చేంజెస్ ఇన్ ద సెల్ స్టార్ట్ అయ్యి అది కాస్త క్యాన్సర్లోకి మారుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ నార్మల్ సెల్స్ ఎబ్నార్మల్గా మారి స్టేజెస్ ద్వారా ఇది ప్రోగ్రెస్ అవుతుందో దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటారనమాట. మీకు చెప్పినట్టు ఇది బేసిక్గా కామన్గా వచ్చేది ఎందుకు అంటే వెన్ దెర్ ఈజ్ అన్ ఇన్ఫెక్షన్ ఆఫ్ హెచ్పివి, యూజువల్గా సెక్షువల్లీ కాంటాక్టెడ్ అయినప్పుడు వస్తుంది అనమాట. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది మీకు ఓవర్ ఎ డే, ఓవర్ ఎ మంత్లో వచ్చేది కాదు. ఇట్ టేక్స్ ఇట్ ఓన్ టైమ్ టు మెచ్యూర్ అనమాట. సో మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ బీయింగ్ వెరీ కామన్ ఇన్ ఇండియా, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ క్యాన్సర్ వచ్చేసి బ్రెస్ట్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద లీడ్ మోస్ట్ క్యాన్సర్ ఇన్ ఇండియా వేర్ ఉమెన్ ఆర్ సఫరింగ్. మీరు అన్నట్టు డ్యూ టు షై ఫ్యాక్టర్ కానీ, లేట్ డయాగ్నోసిస్ వల్ల కానీ, అశ్రద్ధ వల్ల కానీ, దీన్ని లేటర్ స్టేజెస్లో కనుక్కున్నప్పుడు ట్రీట్మెంట్ అనేది మనకి ఫలితాలు తక్కువ ఉంటాము అండ్ సర్వైవల్ రేట్ తక్కువ అవుతాం అనేది అవుతుందన్నమాట. సో ద బ్యూటిఫుల్నెస్ ఆఫ్ దిస్ క్యాన్సర్ ఏంటంటే ఎర్లీగా పికప్ చేయొచ్చు, దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ డిసీజ్ ఉందని తెలిసినా దీని సర్జరీస్ కానీ, దీని థెరపీస్ వల్ల కానీ సర్వైవల్ రేట్ అంటే సర్వైవింగ్ అవుట్ ఆఫ్ దిస్ క్యాన్సర్ ఇస్ వెరీ ఈజీ అనమాట. ఓకే, కమింగ్ టు ద సిమ్టమ్స్ మీరు అడిగినట్టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ క్యాన్సర్ అనేది బయటపడే లక్షణాలు ఎక్కువ అనమాట. సో అన్మ్యారీడ్ గర్ల్స్లో అండ్ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్లో ఆ గర్ల్స్లో ఈ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ అనేది తక్కువ లోడ్ ఉంటుంది బికాస్ దే నాట్ గెటింగ్ ఎక్స్పోజ్డ్. కానీ ఆఫ్టర్ ద ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఆర్ రిపీటెడ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సే సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ షీఈస్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నా, లేకపోతే ఇంకొక ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నా, ఈ హెచ్పివి వైరస్ ఏదైతే ఉందో ఒక మోతాదు నుంచి ఎప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందో దాన్ని క్యాన్సర్లోకి మారుతుంది. సో యూజువల్ కంప్లైంట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వెరీ సింపుల్, వైట్ డిశ్చార్జ్. చాలామంది లైక్ ఉమెన్ ఏం చేస్తారు, వైట్ డిశ్చార్జే కదా నెగ్లెక్ట్ చేస్తారు. సర్టన్ అమౌంట్ ఆఫ్ వైట్ డిశ్చార్జెస్ ఫిజియలాజికల్ అంటే నార్మల్ ఉంటుంది బాడీలో. బట్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యువర్ వైట్ డిశ్చార్జ్ ఇస్ టూ మచ్, స్మెల్ ఎక్కువ ఉంటుంది అంటే ఫిషీ ఆర్డర్ కానీ, లేకపోతే టూ మచ్ ఆఫ్ స్మెల్ వస్తున్నా, లేకపోతే ఆ వైట్ డిశ్చార్జ్లోనే బ్లడ్ కనిపిస్తున్నా, యూ విల్ హ్యావ్ టు పే అటెన్షన్. సెకండ్ థింగ్, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే ఎవ్రీ ఉమెన్ బ్లీడ్స్ టు 5 to 6 days ఇన్ దేర్ పీరియడ్స్. ఈ పీరియడ్స్లో బ్లీడింగ్ కాకుండా
పీరియడ్ టు పీరియడ్ మధ్యలో ఎప్పుడైనా బ్లీడింగ్ కనిపిస్తుంటే దాన్ని ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో నాట్ అ సిమ్టమ్ టు నెగ్లెక్ట్ అబౌట్. థర్డ్ వచ్చేసి కలిసిన తర్వాత ఎస్పెషలీ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ ఇఫ్ ఇన్ కేస్ దే ఆర్ హ్యావింగ్ టూ మచ్ పెయిన్ ఆర్ టూ మచ్ బ్లీడింగ్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ చిన్న స్పాట్ కనిపించినా దట్ సంథింగ్ యుల్ హ్యావ్ టు టేక్ ఇట్ టు యువర్ డాక్టర్ అండ్ టాక్ అబౌట్ ఇట్. థర్డ్ థింగ్, టూ మచ్ ఆఫ్ ఒబెసిటీ ఉన్న మనుషుల్లో లైక్ ఒళ్ళు విపరీతంగా ఉన్న వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఎనీ క్యాన్సర్కి ఎక్కువ ప్రోన్ ఉంటారు. అదే కాకుండా ఉమెన్ హూ ఆర్ ఎక్స్పోజ్ టు టూ మచ్ ఆఫ్ కాంట్రసెప్టివ్ పిల్స్లో కూడా ఈ క్యాన్సర్ ఎక్కువ అని చెప్తున్నారు. దే స్టిల్ స్టడీ గోయింగ్ ఆన్ యాజ్ వై ఇట్ ఈస్, బట్ టూ మచ్ లాంగ్ ఎక్స్పోజర్ ఆఫ్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే గర్భనిరోధక పిల్స్ ఉంటాయి కదండి, అవి కూడా వాడినప్పుడు. ఇంకొకటి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉమెన్, సే సపోజ్ వాళ్ళకి హెచ్ఐవి ఉంది, ఎయిడ్స్ ఉంది, లేదా ఎనీ ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ ఉంది, ఆర్ ఇఫ్ ఇన్ కేస్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ స్టిరాయిడ్స్ ఫర్ ఎనీ అదర్ డిజార్డర్, వాళ్ళు కూడా వాళ్ళు ఇన్ఫెక్షన్ ఫైట్ చేసే కెపాసిటీ తగ్గిపోయి ఇన్ఫెక్షన్ అనేది త్వరగా అనేది బయటపడుతుంది. నెక్స్ట్ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్ ఉన్న ఉమెన్లో కూడా ఇమ్యూనిటీ తక్కువయ్యి వీళ్ళకి అనేది సిమ్టమ్స్ ఈజీగా బయటపడతాయి. ఎర్లీ స్టేజెస్లో దీస్ ఆర్ ద సిమ్టమ్స్. లేటర్ స్టేజెస్లో ఏమవుతుందంటే ఎదురుగా ఉన్న మూత్రపిండం వెనకాల ఉన్న మోషన్ ప్యాసేజ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. అంటే యూరిన్ వెళ్తున్నప్పుడు బ్లీడింగ్ అవుతాం, సివియర్ పెయిన్ ఉంటాం యూరిన్ వెళ్ళేటప్పుడు, లేదా మోషన్లో కొంచెం బ్లడ్ పడతాం, లేదా కష్టంగా మోషన్ వెళ్ళాల్సిన అవసరం పడినప్పుడు కూడా ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ ఇట్ కుడ్ బి అ ఇన్ఫెక్షన్ ఆర్ క్యాన్సర్. మోషన్ అనేటప్పుడు మనకి కాన్స్టిట్యూషన్లో కూడా సేమ్ సిమ్టమ్ కనిపిస్తూ ఉంటుంది. సేమ్ సిమ్టమ్ ఉండొచ్చు, బట్ ఇట్స్ బెటర్ టు గెట్ ఇట్ ఇవాల్యుయేటెడ్. కాన్స్టిపేషన్తో వచ్చిందనుకోండి, సింపుల్ కాన్స్టిపేషన్ ట్రీట్ చేస్తే అయిపోతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు పక్కన ఆర్గన్ సర్విక్స్ నుంచి అయితే మాత్రం యుల్ హ్యావ్ టు ఫస్ట్ ట్రీట్ దట్ మెయిన్ ప్రాబ్లమ్ టు, లేకపోతే చూడాలి స్ప్రెడ్ అక్కడి వరకు అయిందా లేదా అని చెప్పి. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో ఫోర్త్ స్టేజ్ అంటారు, వేర్ థింగ్స్ ఎక్కడ ముదిరిపోయినప్పుడైతే మనిషి మొత్తం ఆకలి తగ్గిపోతాము, బరువు తగ్గిపోతాము, సిక్ లుక్ ఉంటాము, కెకెక్సిక్ లుక్ అంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇట్ ఇంకా ఫ్లేర్ అప్ అయినట్టు అనమాట. అంటే బాడీ మొత్తానికి స్ప్రెడ్ అయినప్పుడు మిగతా ఆర్గన్స్ కూడా డ్యామేజ్ చేస్తాయి అనమాట. సో ఇవే కామన్ సిమ్టమ్స్ మనం చూసేవి. ఇది యూజువల్గా మనకి స్టార్ట్ అవుతాము సెక్షువల్ ఇంటర్ కోర్స్ మనం స్టార్ట్ అయినప్పుడు. సో ఇన్ అండ్ అరౌండ్ 24 నుంచి 45 ఏజ్ వరకు ఈ సిమ్టమ్స్ అని ఫ్రీక్వెంట్గా చూస్తుంటాము. ఓకే, ప్రదీప్ గారు మీరు చెప్పండి, అసలు ఫస్ట్ మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్స్తో వచ్చే పేషెంట్స్ మీ దగ్గరికి ఏ స్టేజ్లో వస్తూ ఉంటారు? జనరల్గా సర్వైకల్ క్యాన్సర్ మనం ఎక్కువగా మనకి విలేజెస్లో కనిపిస్తుంటుంది. అంటే మీరు క్యాన్సర్స్ని డివైడ్ చేసుకుంటే డెవలప్డ్ ప్లేసెస్, అండర్ డెవలప్డ్ ప్లేసెస్, అంటే సిటీస్ వర్సెస్ విలేజెస్ చూసుకుంటాం. డెవలప్డ్ ప్లేస్ అండ్ సిటీస్లో ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ ఎక్కువ ఉంటాయి. ఓకే. విలేజెస్లో ఏంటంటే హైజీన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో జనరల్లీ సర్వైకల్ క్యాన్సర్ అనేది హైజీన్ ఎఫెక్ట్ ఉన్నది, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నది, వీటి నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి మనం చాలా వరకు విలేజెస్లో ఎక్కువ చూస్తుంటాం. అండ్ ఆల్సో ఇక్కడ వ్యాక్సినేషన్స్ గురించి కానీ ఎక్కువ తెలియదు కాబట్టి. అండ్ దీనిలో కూడా చాలా వరకు ఏంటంటే మనకి స్టేజ్ 3-4లో ఎక్కువ కనిపిస్తుంటారు. ఎర్లీ స్టేజ్ 4 కానీ స్టేజ్ 3లో కానీ. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో చాలామంది ముందులే మామూలు రక్తస్రావమే అప్పుడప్పుడు వస్తాం, కొన్ని మెడిసిన్స్ వాడటము, టైం అలా 1 year 2 years కూడా వదిలేస్తూ ఉంటారు. అండ్ కంప్లీట్ టెస్టింగ్ చేయించుకొని రెగ్యులర్ ప్రాబ్లమ్స్ లాగా తీసుకుంటారు. ఎప్పుడైతే బాగా ఎక్కువైతే ఉంటుందో, మరీ ఇబ్బంది ఉంటుందో అప్పుడు వీళ్ళు టెస్టింగ్స్కి వెళ్తారు అనమాట. సో మెజారిటీ మేము చూసేది స్టేజ్ 3 కానీ స్టేజ్ 4లో స్టార్ట్ కనిపిస్తున్నాయి. అయితే డయాగ్నోస్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఇందాక సార్ చెప్పారు 3-4 స్టేజెస్ వరకు మనకి అది ఎంత ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం ప్రతి దగ్గర మనం దీన్ని అప్లై చేయొచ్చు. అలాంటప్పుడు మనకి స్టేజ్ 1 స్టేజ్ 2లోని దీన్ని కనిపెడితే తొందరగా దీన్ని మనం తగ్గించుకోవచ్చు. సో ఫస్ట్ సెకండ్ స్టేజ్లోనే వీళ్ళకి అవగాహన కల్పించాలి అంటే వీళ్ళకి ఎలాంటి డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్ అంటారు? అంటే ప్రతి ఒక్కరికి నాట్ ఓన్లీ క్యాన్సర్ ఎఫెక్టెడే కాదు, క్యాన్సర్ ఎఫెక్ట్ కాని వాళ్ళకి కూడా ఎలాంటి డయాగ్నోసిస్ తరచూ చేయించుకోవాలంటారు? సర్వైకల్ క్యాన్సర్కి ఒక పేరు ఉందండి, సైలెంట్ కిల్లర్ అని చెప్పేసి. అంటిల్ అండ్ అన్లెస్ అది ఫ్లేర్ అప్ అయ్యే వరకు, స్టేజ్ దాటేంత వరకు మనకి సిమ్టమ్స్ నార్మల్ ఉమెన్కి అనేది బయటపడదు. సో అందుకు మనం రొటీన్గా గవర్నమెంట్ కానీ లేక రొటీన్ డాక్టర్స్ మేమేం చేస్తామంటే ఇమ్మెటీరియల్ ఆఫ్ ద కండిషన్ సిమ్టమ్స్ ఏదైనా ఉన్నా ఒక ఉమెన్ మా దగ్గరికి రొటీన్ చెకప్కి వచ్చినప్పుడు, ఎస్పెషలీ మ్యారీడ్ ఉమెన్ హూ సెక్షువల్లీ ఎక్స్పోజ్డ్ ఉన్నప్పుడు పాప్స్మియర్ అనే ఒక టెస్ట్ చేస్తాం అనమాట. ఈ టెస్ట్ మనకి యాజ్ పర్ ద గైడ్ లైన్స్ వెస్టర్న్ కంట్రీస్లో 21 ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తాము.
ఇండియాలో అండ్ అండర్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్లో 24 ఏజ్ నుంచి స్టార్ట్ చేసి 65 ఇయర్స్ వరకు చేస్తాము. ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఏంటంటే గర్భసంచి ముఖద్వారాన్ని ఒక చిన్న స్పెక్యులం అంటే చిన్న ఒక ఇన్స్ట్రుమెంట్ లోపల పెట్టి వెజైనా లోపల ఇన్స్ట్రుమెంట్ పెట్టిన తర్వాత సర్విక్స్ని నేకెడ్ ఐతో చెక్ చేసి ఒక బ్రష్ తీసుకుని బ్రష్తో సర్విక్స్ పైన ఉన్న సెల్స్ అన్నీ తీసుకుని టెస్టింగ్ అనేది చేస్తాము. ఈ సెల్స్ అన్నీ మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు సెల్స్ ఎలా ఉన్నాయి, ఈజ్ ఇట్ నార్మల్గా కనిపిస్తున్నాయా, ఏమైనా నార్మల్గా కనిపిస్తున్నాయా అని దాన్ని స్టేజింగ్ ఇస్తాము, లేదా దానికి ఒక డయాగ్నోసిస్ ఇస్తాము. ప్యాప్స్మియర్ అనేది మళ్ళీ రెండు విధాలుగా చేస్తారు. బీడీ ప్యాప్స్మియర్ అని చెప్పేసి ఇంత ముందు కన్వెన్షనల్ మెథడ్గా చేసేవాళ్ళు. దట్ హ్యాస్ బీన్ రీప్లేస్ నౌ బై ఎల్సిబి టెక్నిక్ అనమాట, లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అని చెప్పి, వేర్ సెల్స్ తీసుకుని ఒక లిక్విడ్లో డ్రాప్ చేసుకుని దాని తర్వాత తీసుకెళ్ళి టెస్టింగ్ చేస్తారనమాట. దీంతో మనకి అది మీకు ఉన్న ప్రాబ్లం స్టేజెస్ అనేవి మనకు తెలుస్తాయి. నార్మల్ ఉంది, లేదా లో గ్రేడ్ ఉంది, లేదా జస్ట్ సూపర్ఫిషియల్ సెల్స్ వరకు డిస్టర్బ్ అయింది అని అనుకోండి, వాళ్ళకి తరచూ ఫ్రీక్వెంట్గా టెస్టింగ్ అనేది చెప్తాము. లేదు కొంచెం హయ్యర్ గ్రేడ్ ఉందంటే మాత్రము అక్కడి వరకు కట్ చేసి దాన్ని టెస్ట్కి పంపించాలా, లేకపోతే అక్కడి వరకు ఐస్ పెట్టి దాన్ని క్రయోకాటరీ అని చెప్పి చేసి తీయాలా అని చెప్పి అది గైనకాలజిస్ట్గా మేము డెసిషన్ తీసుకుంటాము. సో ఇది మనకి ప్యాప్స్మియర్ అనేది మాత్రము ఎవ్రీ గైనకాలజిస్ట్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ మెడికల్ ప్రొఫెషనల్ కెన్ డూ ఇట్. ఇట్ ఈస్ నాట్ పెయిన్ఫుల్, ఈజీ ప్రొసీజర్, హార్డ్లీ ఒక కొన్ని సెకండ్స్ ఆఫ్ ప్రొసీజర్. చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే ప్యాప్స్మియర్ అనగానే భయపడతారేమో, పెయిన్ఫుల్ ఉంటుందేమో, చేసిన వెంటనే బ్లీడింగ్ అవుతుందేమో అని అట్లా అపోహలు ఉంటాయి. ఇది ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి సజెస్టబుల్ అండి, లేకపోతే కొన్ని సిమ్టమ్స్ మీకు కనిపించినప్పుడు మాత్రమే ఇవి మీరు సజెస్ట్ చేస్తారా? మీకు చెప్పినట్టు సర్వైకల్ క్యాన్సర్ స్టేజెస్ ఉంటాయండి. అంటే 2 స్టేజెస్లో సబ్ స్టేజెస్ ఉంటాయి. ప్రిసైజ్గా స్టేజెస్ చెప్తాను, 1, 2, 3, 4 అని ఉంటాయి. 1 స్టేజ్ వచ్చేసి సర్విక్స్ వరకే ఉంటుంది. 2 స్టేజ్ వచ్చేసి సర్విక్స్ ఇంకా పక్కన ఉన్న వెజైనా కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకా యూట్రస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. 3rd స్టేజ్ వచ్చేసి పక్కన టిష్యూస్ అంటే కింద పెల్విస్లో పక్క టిష్యూస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. 4th స్టేజ్లో వచ్చేసి మొత్తం బాడీ స్ప్రెడ్ అవుతుంది సింపుల్గా. సో ఈ ఫస్ట్ స్టేజ్ సెకండ్ అండ్ హాఫ్ స్టేజ్ వరకు సైలెంట్ ఉంటుంది. సో అక్కడ మీరు ఒకవేళ డయాగ్నోస్ చేయలేదు అనుకోండి, డైరెక్ట్గా మీరు సెకండ్ స్టేజ్లో పట్టుకుంటారు. సో ఎనీ ఉమెన్ ఇమ్మెటీరియల్ ఆఫ్ హ్యావింగ్ ఏమంటారు ఏ కంప్లైంట్స్ ఉన్నా లేకపోయినా ఆఫ్టర్ 24 సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ లేదా ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ సెక్షువల్ ఎక్స్పోజర్ ఈ టెస్ట్ ఎవ్రీ 3 ఇయర్స్కి వన్స్కి ఒకసారి అయితే చేయాల్సి వస్తుంది. ఓకే, 3 ఇయర్స్కి వన్స్ ఇమ్మెటీరియల్ ఆఫ్ అంటే మీకు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా టిల్ 60-65 ఏజ్ వరకు మీరు కంపల్సరీ రొటీన్గా 3 ఇయర్లీ వన్స్ చేయించుకోవాల్సి వస్తుంది. 3 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ చేసుకోవాలి. ఆల్ ద మోర్ మీకు ఒకవేళ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారు, ఇఫ్ ఇన్ కేస్ యూఆర్ హ్యావింగ్ ఇంటర్కోర్స్ వితౌట్ ఎనీ ప్రొటెక్షన్, దాని తర్వాత మీకు ఏమన్నా హై రిస్క్ ఎక్స్పోజర్ లైక్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్ ఇంకేమన్నా ఉన్నా, యానల్ వాట్స్ ఉన్నా, ఇవన్నీ ఉన్నా మీరు ఇంకా ఎర్లీగా మీరు వెళ్ళి తెలుసుకోవాలి మీ డాక్టర్తో ఏం టెస్టులు చేయించుకోవాలని. అపార్ట్ ఫ్రమ్ హెచ్పివి టెస్టింగ్ ఈ రోజులో మేము హెచ్పివి స్వాబ్ ప్యాప్స్మియర్తో పాటు మేము హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అని కూడా చేస్తున్నాము. ఒకవేళ ప్యాప్స్మియర్ ఇంకా హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ కలిపి చేయించుకుంటే మీరు once in 5 years చేయించుకోవచ్చు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ once in 3 years మీరు once in 5 years స్పేసింగ్ ఇవ్వచ్చు ఇఫ్ దట్ ఈస్ నార్మల్. అయితే ఇప్పుడు మనకి జెనెటికల్గా కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారా ప్రదీప్ గారు? ఎనీ క్యాన్సర్ జెనెటిక్ కాంపోనెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎంతవరకు ఇది మనకి జెనెటిక్ కాస్ట్ చేయొచ్చు, ఎంత పర్సెంటేజ్? బేసికల్లీ ఏ క్యాన్సర్ తీసుకున్నా, సర్వైకల్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ 15-20% జెనెటిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే అత్తలు మైనలు ఇట్లాంటి వాళ్ళల్లో ఎప్పుడైనా 50-60 ఇయర్స్ లోపల వచ్చింది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్సెస్ కొంచెం హై ఉంటాయి అన్నమాట. అంటే కంపేర్ టు నార్మల్ పాపులేషన్కి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని వీళ్ళకి ఏంటి అంటే ఇందాక స్క్రీనింగ్ గురించి చెప్పారు కదా, సేమ్ ఆ స్టేజ్ని స్ట్రిక్ట్గా ఫాలో అవటం బెటర్. ఎందుకంటే ఏ ఎర్లీ స్టేజ్లో మనం పట్టుకుంటే చాలా సింపుల్ మెథడ్స్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. మీరు ఎంత అడ్వాన్స్ చేసే కొద్దీ అంత ట్రీట్మెంట్ మెథడ్స్ పెరుగుతూ పోతుంటాయి అన్నమాట. ట్రీట్మెంట్ కూడా కష్టం అవుతుంది అండ్ కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది. అండ్ స్టేజ్ పెరిగే కొద్దీ దాని యొక్క సక్సెస్ రేట్ కూడా తగ్గుతూ వస్తుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 100% తగ్గిపోతాయి. స్టేజ్ 3 వచ్చేసరికి 60-70% తగ్గుతాయి. 30% మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫాలోఅప్లో పెట్టుకోవాలి వీళ్ళు. స్టేజ్ 4 ఏ దాకా కూడా ఇప్పుడు కంప్లీట్ క్యూర్ చేస్తున్నాం.
సో వెరీ అడ్వాన్స్కి వెళ్ళక ముందే వీళ్ళన్నీ వస్తే మనకి ఇప్పుడు ట్రీట్మెంట్స్ బాగున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైతే జెనెటికల్గా ఉంది ఆ పేరెంట్స్లో కానీ ఎవరైనా తెలిస్తే ఇట్స్ బెటర్. ఇప్పుడు ఎలాగో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఓకే. సో అండ్ మన చైల్డ్ ఇమ్యునైజేషన్ చార్ట్లో కూడా అందరికీ ఇప్పుడు ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. సో వీళ్ళకైతే డెఫినెట్గా ముందు నుంచే చిన్న ఏజ్లోనే వాళ్ళకి వ్యాక్సిన్స్ కూడా ఇచ్చేస్తే యూఆర్ ఆల్రెడీ ప్రివెంటింగ్ ఇట్ అనమాట. అంటే జెనెటికల్గా ఎవరికి ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా హెచ్పివి వైరస్కి సంబంధించి హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. జెనెటిక్ అనే కాదు, ఇప్పుడు అందరికీ పెట్టేసాం యూనివర్సల్. అంటే ఇప్పుడు ఎవరున్నా కానీ 9 years నుంచి 26 years లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరికీ ఇచ్చేస్తున్నాం అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎవరికి కూడా సర్వైకల్ క్యాన్సర్ నెక్స్ట్ ఫర్దర్ డెవలప్ కాకుండా మనం ప్రివెంట్ చేసేస్తున్నాం అందరికి. ఓకే. సో ఇప్పుడు ఎందుకంటే దట్ ఈస్ ద ఎర్లీ స్టేజ్. ఈ హెచ్పివి వైరస్కి ఎక్స్పోజ్ అవ్వరు. ఒకసారి ఎక్స్పోజ్ అయ్యారంటే ఈ యొక్క ప్రొటెక్షన్ శాతం తగ్గిపోతూ వస్తుంది. బట్ ఇప్పుడు కూడా మనం 45 years దాకా ఇస్తున్నాము. బట్ స్టిల్ 26 years వరకు 100% గ్యారంటీ ఉంటుంది. దాని తర్వాత దాటితే ఛాన్సెస్ ఆర్ మీరు ఎక్స్పోజ్ అవ్వచ్చు అవ్వలేదు తెలియదు కదా. సో దాన్ని బట్టి మన యొక్క అది ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుందో మనం చూడగలుగుతాం. బట్ ఈ స్టేజ్లో కనుక ఇచ్చారంటే డెఫినెట్గా వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆపేయచ్చు. ఎందుకంటే 90% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ దిస్ వైరస్. ఓకే. అయితే మనకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఒకసారి డయాగ్నోస్ అయ్యింది, మనకి ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్లో మనకి దొరికింది తెలిసింది, దీనికి మనకి క్యాన్సర్లో 3 type ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కీమో, తర్వాత మెడికల్ అండ్ రేడియేషన్. సో ఏ ట్రీట్మెంట్ అయితే సర్వైకల్కి సంబంధించి ఏ ట్రీట్మెంట్ మనకి వచ్చేటప్పుడు సర్వైకల్కి సంబంధించి ఏంటి అంటే చాలామంది అక్కడ పెయిన్ఫుల్ ఉంటుంది అనేది కూడాను లేడీస్లో కొంచెం భయపడి టెస్ట్ చేయించుకోవడానికి భయపడుతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ట్రీట్మెంట్స్లో చాలా పెయిన్లెస్గా ఉండే ట్రీట్మెంట్స్ మనకి ఏమి అవైలబుల్గా ఉన్నాయి? సో బేసికలీ సర్వైకల్ క్యాన్సర్కి టెస్టింగ్ చేసేటప్పుడే మనకి మేజర్గా 2 issues ఉంటాయి. ఒకటి బయాప్సీతో నిర్ధారించడం. అది ప్యాప్స్మియర్ అనేది మనకి జస్ట్ ప్రిలిమినరీ ఇస్తుంది అనమాట. సో దానిలో క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఫ్యూచర్లో క్యాన్సర్ డెవలప్ అయ్యే డిస్ప్లేషియా సెల్స్ ఉన్నాయా లేదా, ఇలాంటివి మనకు తెలుస్తాయి. బట్ దాన్ని కాకుండా డెఫినెట్లీ బయాప్సీ ఉంటుంది అన్నమాట. పంచ్ బయాప్సీ, వెజ్ బయాప్సీని తీస్తాం. అదేంటంటే కంప్లీట్ ఒక చిన్న ముక్క సర్విక్స్ నుంచి ఒక ముక్క తీసుకొని దాన్ని డీప్ లెవెల్లో టెస్ట్ చేస్తాం అనమాట. సో దానిలో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్, దానిలో కూడా 2 రకాలు ఉంటాయి అనమాట. స్క్వామస్ అని, ఎడినో అని చెప్పేసి 2 కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి ట్రీట్మెంట్కి. సర్జరీతో ఏది బాగా పనిచేస్తుంది, రేడియేషన్కి ఏది బాగా రెస్పాండ్ అవుతుంది. సో మెజారిటీ ఆల్మోస్ట్ 80-90% వరకు ఇవి స్క్వామస్ సెల్స్ అంటాం అన్నమాట. అవి చాలా వరకు సెన్సిటివ్ ఉంటాయి ట్రీట్మెంట్స్కి, చాలా ఫాస్ట్ తగ్గుతూ వస్తాయి. సో ఇది మనకు తెలియాలంటే మనం బయాప్సీ చేయాలన్నమాట. డీప్ బయాప్సీ తీసుకుంటాం. దీంతో పాటుగా బయాప్సీలో మనకి క్యాన్సర్ ఉంది అని తెలుస్తుంది, ఏ టైపో తెలుస్తుంది, కానీ అది ఎంత స్టేజ్లో ఉందో మనకు తెలియదు. సో అది ఏ స్టేజ్లో ఉందో తెలియాలంటే మనకి 2 ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్. సో గైనకాలజిస్ట్ కానీ ఆంకాలజిస్ట్ గారికి వచ్చినప్పుడు మనం పర్వైజనల్ ఎగ్జామినేషన్ చేస్తాం అన్నమాట. ఈ ఎగ్జామినేషన్ చేసినప్పుడు గర్భసంచి ముఖద్వారం అక్కడ వరకే ఉందా, లేకపోతే చుట్టుపక్కల ఖాళీ ప్లేస్ ఉంటుంది అక్కడికి ఏమైనా స్ప్రెడ్ అయిందా, లేకపోతే వెజైనా దగ్గరికి ఏమైనా స్ప్రెడ్ అయిందా, లోపలికి పక్కన ఖాళీ స్పేస్ ఉంటాం పెల్విస్లో, పారామెట్రియం అంటాం అన్నమాట. సో ఆ ఏరియాకి ఏమైనా స్ప్రెడ్ అయిందా, ఇవన్నీ మనం చెక్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ మనం క్లినికల్గానే మనం స్టేజింగ్ చేయగలుగుతాం. అండ్ ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఎస్పెషల్లీ విలేజెస్లో ఎక్కడ మనకి పెద్దగా మనకి సిటీ స్కాన్లు, పెట్ స్కాన్లు లేనప్పుడు కూడా ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా ఆల్మోస్ట్ మీరు బాగా స్టేజింగ్ చేయగలుగుతారు. ఓకే. సో ఇప్పుడు మనకి సిటీస్లోకి వచ్చేసరికి మనకి స్కాన్స్, ఇమేజ్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఈజీ అయిపోతుంది. దీనికి ఏం చేస్తామంటే స్ప్రెడ్ అక్కడ వరకే ఉందా, లోకల్గా ఉందా, లేకపోతే చుట్టుపక్కల లింఫ్ నోడ్స్ అంటాం అన్నమాట. అంటే ప్రతి ఆర్గన్ నుంచి మనకు ఒక డ్రైనేజ్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ లింఫ్ నోడ్స్ ద్వారా వేరే చోట స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆ రీజియన్లో ఉన్న లింఫ్ నోడ్స్ స్ప్రెడ్ అవ్వటం, అక్కడి నుంచి వేరే ఆర్గన్స్ స్ప్రెడ్ అవ్వటం, ఇలాంటివి జరుగుతాయి. సో అవి ఉన్నాయా లేదా తెలుసుకోవడం కోసం మనం ఇమేజింగ్ తీసుకుంటాం. అది సిటీ స్కాన్ కానీ లేకపోతే ఎంఆర్ఐ కానీ. ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా ఏమొచ్చిందంటే పెట్ సిటీ స్కాన్ ఉంటుంది. అదేంటంటే సింగిల్ స్కాన్ హోల్ బాడీ ఒకటేసారి తీసేసుకోవచ్చు. దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే క్యాన్సర్ కణాలు ఎక్కడ ఉన్నా కానీ సింపుల్గా అవి గ్లో అయితే మనకి కనిపించేస్తాయి అన్నమాట. ఈ ఎంఆర్ఐలో సీట్లో ఆ ఆప్షన్ ఉండదు. సో ఎక్కడ చిన్నగా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి ఎగ్జాక్ట్ ప్రిసైజ్గా మనకి తెలిసిపోతుంది పెట్ సిటీ స్కాన్లో. అండ్ ఇంకోటి ఇదేంటి, ఒక సింగిల్ స్కాన్ బాడీ మొత్తం తీస్తాం కాబట్టి బాడీ మొత్తంలో ఎక్కడున్నా కానీ ఒకటేసారి తెలిసిపోతుంది. అదే ఎంఆర్ఐ సిటీ అనుకోని మనం బాడీలో సపరేట్గా తీసుకోవాలి. సిటీ చెస్ట్ అని, సిటీ అబ్డామన్ అని, సిటీ పెల్విస్ అని సపరేట్గా మల్టిపుల్ తీసుకోవాలి. దీనిలో కాస్ట్ కూడా పెరుగుతుంది. పెట్ సిటీ సింగిల్ స్కాన్లో మనం అంతకంటే తక్కువ కాస్ట్లోనే ఒకటే స్కాన్లో మొత్తం ఇంకా యాక్యురేట్గా తెలుస్తుంది అనమాట. ఓకే. సో ఒకసారి మనకి బయాప్సీలో నిర్ధారించిన తర్వాత ఈ స్కాన్లో మనకి స్టేజింగ్ తెలుస్తుంది. ఓన్లీ సర్విక్స్ వరకే ఉందా, లేకపోతే పక్కన పారామెట్రిక్ స్ప్రెడ్ అయిందా, లేదంటే నోట్స్కి స్ప్రెడ్ అయిందా, లేకపోతే బాడీలో ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా, దీన్ని బట్టి స్టేజింగ్ చేస్తాం అన్నమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో ఒకసారి స్టేజింగ్ నిర్ధారించిన తర్వాత ఒక్కొక్క ఏరియాకి ఆ స్టేజ్ని బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి.
ఇప్పుడు ఎర్లీ స్టేజ్ 1 అనుకోండి, అదే ఓన్లీ సర్విక్స్లోనే ఉంది. దీనిలో కూడా మళ్ళీ సబ్ టైప్స్ ఉంటాయి, చాలా అది మైక్రోస్కోపిక్ సర్విక్స్లోని గుర్తించగలగటం అవుతుందంటారా? అంటే అంత అర్లీగా వచ్చి అప్రోచ్ అవుతారా? వాళ్ళకి మేజర్ ఇష్యూస్ ఎక్కడ వస్తాయంటే సెక్స్ చేసుకున్న తర్వాత వాళ్ళకి పెయిన్ రావటం కానీ, ఎప్పుడైనా స్పాటింగ్ రావటం కానీ, ఇలాంటివి చాలామంది కొంచెం ప్రతి చిన్నది కాషియస్గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇవన్నీ గుర్తించడం ఈజీ అవుతుంది. ఓకే. అండ్ దీంతో ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ చెకప్లో ఉన్నా కానీ, ప్యాప్స్ మీద తీసుకున్నా వాళ్ళకి తెలిసిపోతుంది. కొంతమందికి ఏంటంటే బయటికి కాకుండా కొంచెం డీప్ లెవెల్లో ఉంటుంది అనమాట, ఎండో సర్వైకల్ అంటాం అనమాట. ఇప్పుడు సర్విక్స్ అనేది ఒక ఆల్మోస్ట్ ఒక సిలిండర్ లాగా ఉంది అనుకో, 3 సెంటీమీటర్స్ కొంచెం లోపలికి ఉంది అనుకోండి, మీకు బయట కనిపించదు క్లినికల్ ఎగ్జామినేషన్లో కూడా. అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఏంటంటే కొంచెం పెరిగేదాకా మనకు తెలియకపోవచ్చు. ఇంకోటి ఇవన్నీ ఎలా ఉంటాయంటే క్యాన్సర్స్ చాలా ఫ్రెజైల్ అంటే చాలా మృదువుగా ఉండి వెరీ డెలికేట్ ఉంటాయి. అక్కడ ఏ చిన్న ప్రెజర్ వచ్చినా కానీ ఇమీడియట్ బ్లీడింగ్ అవుతుంది. సో ఎప్పుడైనా స్పాటింగ్ అయినా కానీ, అన్టైమ్లీ స్పాటింగ్ అయినా కానీ అది లోపల ఉన్నా కానీ మీకు తెలిసిపోతుంది. సో అలాంటప్పుడు వాళ్ళు చెక్ చేయించుకుంటే ఈ ఇమేజింగ్లో తెలుస్తుంది అనమాట మనకి. ఇప్పుడు చెప్పారు కదా, ఎంఆర్ఐ కానీ పెట్ సిటీ కానీ తీసుకున్నప్పుడు దానిలో క్లియర్గా ఈవెన్ లోపల ఎక్కడ డీప్లో ఉన్నా కానీ, ఈవెన్ చిన్నగా ఉన్నా కానీ మనకి క్లియర్ తెలిసిపోతుంది. ఓకే. సో దాన్ని బట్టి కూడా మనం ఎర్లీ స్టేజ్ కనిపెట్టినవి కూడా చాలా ఉన్నాయి. ఒకసారి ఆ ఏరియాలో ఉంది, ఆ స్టేజ్ దాటి బయటికి వచ్చింది వెజన్లో కంటే మనకి క్లియర్ తెలుస్తుంది క్లినికల్ ఎగ్జామినేషన్. లోపల సైడ్ పెరుగుతుందో మనకు తెలియదు. అలాంటప్పుడు మనకి స్కాన్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో స్కాన్స్ తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి ఎర్లీ స్టేజ్ 1 అనుకోండి, వెరీ చిన్న స్పాట్ బయటికే ఉందనుకోండి, చాలా సింపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట. కోనైజేషన్ అని చెప్పి, ట్రెక్లెక్టమీ అని చెప్పేసి, అంటే కోల్డ్ నైఫ్ వైర్ కానీ చేసి అంతవరకు సింపుల్ తీసేయచ్చు విత్ మార్జిన్స్. తీసేస్తే మళ్ళీ మీకు రాదు వెరీ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు. ఓకే. సో అది చాలా సింపుల్ ప్రొసీజర్. ఈవెన్ కొంతమంది ఓపీడీ ప్రొసీజర్లో కూడా చేసేస్తుంటారు గైనకాలజిస్టులు. తర్వాత ఫర్దర్ ఫాలోఅప్లో పెడతాం వాళ్ళు. స్టేజ్ 2కి వెళ్ళింది లేదా పక్కకి స్ప్రెడ్ అయింది, స్ప్రెడ్ కానంత వరకు. మేడం, ఇప్పుడు ఓపీడీ దీంట్లో చేస్తామన్నారు, ఈజ్ ఇట్ పెయిన్ఫుల్? అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ జస్ట్ ఇన్వాల్వింగ్ సర్విక్స్ వరకు అనుకోండి, ఓపీడీ ప్రొసీజర్ అన్నట్టు డాక్టర్ గారు అక్కడి వరకు ఐదర్ క్రయోకాట్రీ అని ఒక మెథడ్ ఉంటుందండి. చల్లటి ఐస్ని అక్కడ పెట్టేసి సెల్స్ వరకు అది ఏం చేస్తుందంటే బర్న్ చేసేస్తుంది. ఓకే. ఎట్లా అంటే ఫస్ట్ దాన్ని సాలిడ్ చేసేసి లిక్విడ్ చేస్తే అదంతా కారిపోతుంది. ఇట్స్ నాట్ పెయిన్ఫుల్. ఓకే. డెఫినెట్లీ నాట్ పెయిన్ఫుల్. సెకండ్ మెథడ్ వచ్చేసేసి సర్విక్స్ వరకు పెద్ద లూప్ అంటే కాట్రీ చేసేసి లార్జ్ లూప్ ఎక్సిషన్ అంటాము. ఎక్కడి వరకు మనకు నేకెడ్ ఐ వరకు కనిపిస్తుందో అక్కడి వరకు అంతా కట్ చేసేసి దాన్ని టెస్టింగ్ పంపిస్తాం. అగైన్ ఇట్స్ నాట్ పెయిన్ఫుల్. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసేసి అక్కడ సర్విక్స్ వరకు తీసేస్తాము, అది ఎనస్థీషియాలో చేస్తాము. ఇట్స్ నాట్ పెయిన్ఫుల్ అనను, కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అగైన్ ఫస్ట్ మెథడ్ ఏదైతే ఐస్ పెడతారు అని చెప్పాను కదా, ఐస్ పెట్టిన దాంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని మనం టెస్టింగ్ పంపించలేము. అక్కడే ఐస్ అయిపోయి కరిగిపోతుంది కదా, సో దాన్ని టెస్ట్ పంపించలేము. కానీ లార్జ్ లూప్ ఎక్సిషన్ ప్లస్ సర్విక్స్ వరకు ఎక్కడైతే తీస్తామో ఈ రెండు మాత్రం టెస్టింగ్ పంపిస్తే మనకి ఇంకా సివియారిటీ ఉందా లేదా అని కూడా తెలుస్తుంది. ఒకవేళ ఏజ్డ్ ఉమెన్ పిల్లలు అయిపోయారు, తనకి యూట్రస్ యాజ్ సచ్ గర్భసంచితో ఇంకా లైక్ స్ప్రెడ్ అవుతుందా లేదా అనే భయం ఉన్న వాళ్ళకైతే వి ఈవెన్ గివ్ ద ఆప్షన్ ఆఫ్ హిస్టరెక్టమీ, అంటే యూట్రస్తో పాటు సర్విక్స్ తీస్తాము. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఓపీడీ ప్రొసీజర్లోనే చిన్న చిన్న పీసెస్ తీస్తాము. గర్భసంచి లోపల నుంచి ఎండోమెట్రియల్ బయాప్సీ అంటామండి. అది పెయిన్ఫుల్ ఉండదు. ఈ రోజుల్లో పిపుల్ బయాప్సీ అని చెప్పేసి 2 నిమిషాల్లో చేసే పద్ధతి, ఇంకా ఇన్స్ట్రుమెంట్ వస్తుంది, దాంతో అయిపోతుంది. గర్భసంచి మూతి మీదకండి కాల్పోస్కోపీ అని ఒక కెమెరా లాగా ఉంటుంది. ఆ కెమెరా పెట్టి మనం లోపల నేకెడ్ అయితే చూసినప్పుడే ఇట్ విల్ జూమ్ ఇన్ ద సర్విక్స్ అనమాట. సో మనకు ఆ సర్విక్స్ అనేది మచ్ మోర్ క్లియర్గా కనిపిస్తుంది. 2 టైప్ ఆఫ్ లిక్విడ్స్ పెడతాం మేము అక్కడ, లూగాల్స్, అయోడిన్, ఎసిటిక్ యాసిడ్ అని. ఆ మెటీరియల్ పెట్టినప్పుడు బ్యాడ్ సెల్స్ అవి అబ్జార్బ్ చేసుకుని కొంచెము మనకి కళ్ళకి అపియరెన్స్ కనిపిస్తుంది అన్నమాట, ఇది చెడు అని కనిపిస్తుంది, ఇది చెడు పదార్థంలాగా ఉందని. అక్కడి వరకు బయాప్సీ తీసి కూడా టెస్టింగ్కి పంపిస్తాం. సో విభిన్న రకాలు ఉంటాయి. మీ గైనకాలజిస్ట్తో మీరు మాట్లాడుకుని ఏ మెథడ్ బెటర్ ఉంటుందో అని నిర్ధారించుకుని ఆ మెథడ్ ప్రకారం వెళ్తే వెరీ వెరీ ఎర్లీ స్టేజెస్లో పట్టుకోవచ్చు అనమాట. మనం అంటే ఇందాక ఫస్ట్ స్టేజ్లోని దాన్ని గుర్తిస్తే చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్ అండ్ 2A, సెకండ్ స్టేజ్లో ఫస్ట్ పార్ట్ వరకు సర్జరీ కుడ్ సేవ్ ద లైఫ్ అనమాట. సర్జరీలో కూడా ఏం చేస్తాం, గర్భసంచి మూతి, సర్విక్స్, ఆ పక్కనున్న ఫాలోపియన్ ట్యూబ్స్, అవసరమైతే ఏజ్డ్ అయితే ఓవరీస్ కూడా తీసేస్తాం అనమాట. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది డాక్టర్?
తక్కువ సైజు ఉండి లిమిటెడ్గా ఉంది అంటే గర్భసంచి ముఖద్వారం సర్వీక్స్ వరకే ఉంది ఆర్ యూట్రస్లో కొంచెం వరకు ఉందంటే మీరు దాన్ని ఎంతవరకు తీసేయడం ఈజీ. ఎందుకంటే వీళ్ళ సర్జరీ ఎండ్ బ్లాక్ చేసేస్తాం అంటే యూట్రస్ తీసేస్తారు, సర్వీక్స్ తీసేస్తారు, పక్కన ఓవరీస్ కూడా తీసేస్తారు. ఇది రొటీన్ ప్రొసీజర్లో మామూలు సర్జరీలా చేయొచ్చు. వీళ్ళకి ఏంటంటే పెల్విక్ లింఫ్ నోడ్ డిసెక్షన్ కూడా అవసరం పడుతుంది. ఎందుకంటే దానిలో కూడా ఏమన్నా స్ప్రెడ్ అయిందో లేదా చెక్ చేయాలి. అంటే అట్లా వదిలేయద్దు అని. ఎందుకంటే కొంతమంది మామూలుగా ఇమేజ్ కనపడవు, బట్ బయాప్సీలు తెలుస్తాయి, నోట్స్లో ఉండొచ్చు. సో ఇది థరో సర్జరీ అనమాట. సో గర్భసంచి తీసేయాలి, అండాశయాలు తీసేయాలి, సర్వీక్స్ తీసేస్తారు, చుట్టుపక్కల నోట్స్ కూడా తీసేస్తారు అనమాట. ఇవన్నీ తీసి నోట్స్లో కూడా ఎక్కడ లేదు, నెగిటివ్ ఉంది, ఓన్లీ అంతవరకు లోకల్గా ఉందంటే మనం ఇంకా వదిలేసి తర్వాత ట్రీట్మెంట్ అవసరం ఉండదు, ఫాలోఅప్లో పెడతాం. లేదు దీనిలో ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ కనిపించినాయి అనుకోండి, అంటే ఏమైనా లింఫోవాస్కులర్ ఇన్వేషన్ అంటే అక్కడి నుంచి ఏమన్నా నరాల్లో నాడులోంచి స్ప్రెడ్ అవుతున్నట్టు మైక్రోస్కోపిక్ లెవెల్లో కనిపించినా ఆర్ ఎక్కడైనా నోట్స్ ఇన్వాల్వ్ అయ్యి కనిపించినా ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా ఉన్నా మనం ఫర్దర్గా కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళకి. అవి రేడియేషన్ ఉంటుంది, రేడియేషన్తో పాటు కొన్నిసార్లు కీమో కూడా యాడ్ చేస్తాం అన్నమాట. సో ఇది సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో కూడా మళ్ళీ కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉన్నప్పుడు పక్కన పారామీటర్కి ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో సర్జరీ చేయడం కష్టమవుతుంది. ఓకే. సో చుట్టుపక్కల టిష్యూస్కి ఇన్వాల్వ్ అయినప్పుడు అది మొత్తం తీయడం చాలా డిఫికల్ట్ ప్రొసీజర్. అందుకని ఇక్కడ మనం రేడియేషన్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తాం అన్నమాట. సో రేడియేషన్ ద్వారా ఏంటి అంటే ఏ ఏరియాస్ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ప్లస్ ఎక్కడెక్కడ రావచ్చో ఆ ఏరియాస్ అన్నిటికీ కూడా మనము రేడియేషన్ పెట్టడం ద్వారా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డోసెస్ ఇస్తాం. దాని ద్వారా ఆల్రెడీ ఉన్న చోట మొత్తం అది మొత్తం క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి, ప్లస్ వేరే ఏరియాస్లో ఎక్కడ సూక్ష్మ లెవెల్లో కానీ క్యాన్సర్ సెల్స్ ఉన్నా కానీ అవి మళ్ళీ అక్కడే చనిపోయి మళ్ళీ రాకుండా ఆపేయడం జరుగుతుంది అన్నమాట. సో స్టేజ్ 2 అడ్వాన్స్, స్టేజ్ 2B అంటాం. అక్కడి నుంచి స్టేజ్ 4A దాకా అంటే నోట్స్కి స్ప్రెడ్ అయినా లేకపోతే మూత్రకోశ ఇన్వాల్వ్ అయినా రెక్టమ్ ఇన్వాల్వ్ అయినా ఇవన్నీ అడ్వాన్స్డ్ లెవెల్కి వచ్చినప్పుడు సర్జరీ చేయలేము. రేడియేషన్ తోటి చాలా బాగా రెస్పాన్స్ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ 100% క్యూర్ రేట్స్ కనిపిస్తాయి ఈవెన్ స్టేజ్ 2, స్టేజ్ 3 వచ్చినా కూడా. అండ్ దీనిలో కూడా మెయిన్ ఈజ్ రేడియేషన్ ఫాలోడ్ బై దానికి యాడ్ చేస్తే మనం అంటే అడ్వాన్స్కి వచ్చింది అనుకోండి వీక్లీ కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. ట్రీట్మెంట్స్ అయిన తర్వాత ఫాలోఅప్స్ అటు ఆంకాలజీ అండ్ గైనకాలజీ రెండింటినీ బేస్ చేసుకుని ఉంటుంది. సో మీరు ఆఫ్టర్ దట్ హైజీన్కి సంబంధించి చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు? నాట్ ఓన్లీ ఆఫ్టర్ ప్రొసీజర్, బిఫోర్ ప్రొసీజర్ అయినా ఎప్పుడైనా వెన్ దెర్ ఇస్ పూర్ హైజీన్ లెవెల్స్ మెయింటైన్డ్ ఇన్ అండ్ అరౌండ్ ద ఎక్స్టర్నల్ జెనిటల్ అంటే మనకి ప్రైవేట్ పార్ట్స్లో ఎప్పుడైతే మన పూర్ హైజీన్ అయితే మెయింటైన్ అవుతుందో ఈ హెచ్పివి వైరస్కి మనము ఫ్లేర్ అప్ అంటే ఇంకా మల్టిప్లై అవుతానికి మనకు ఒక సోర్స్, ఒక గ్రౌండ్ లాగా ఉంటుందన్నమాట. సో అందుకే మీరు లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్న లేకపోతే ఊరల్లో అంటే రూరల్ ఏరియాస్లో ఎక్కువ చూస్తాం. ఎందుకనంటే బ్యాడ్ హైజీనిక్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు నాట్ ఓన్లీ రెగ్యులర్ టైంలో ఈవెన్ డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ పీరియడ్లో కూడా అన్హైజీనిక్ లెవెల్స్ మెయింటైన్ చేసినప్పుడు ఇది ఒక ఏరియా లాగా క్రియేట్ అవుతుంది ఫర్ వేర్ ఈ బ్యాడ్ హెచ్పివి వైరస్ మల్టిప్లై అవుతానికి దట్ విల్ ఫర్దర్ లీడ్ టు మీకు క్యాన్సర్ వరకు వెళ్తుంది. ఇప్పుడు మెన్స్ట్రేషన్ అన్నారు కాబట్టి నాకు జనరల్గా ఉన్న ఒక డౌట్, మెన్స్ట్రేషన్స్లో మనం యూస్ చేసే ఆ పీరియడ్స్కి సంబంధించి ఏవైతే ప్యాడ్స్ ఉంటాయో ఆ ప్యాడ్స్ వల్ల కూడా క్యాన్సర్ కాజ్ అవుతుంది అని ఈ మధ్య చాలా వింటున్నాం. ఈజ్ ఇట్ ట్రూ? ప్యాడ్స్ యూసేజ్ వల్ల క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతాం కానీ అట్లాంటిది ఇట్ ఈస్ అ మిత్ అనమాట. బేసికల్గా వెన్ టు చేంజ్ ప్యాడ్, హౌ ఆఫెన్ యూ షుడ్ క్లీన్ యువర్ సెల్ఫ్ అనేది తెలుసుకోవాలి. డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ చాలామందికి రాంగ్ థాట్ ఏంటి, స్నానమే చేయకూడదు, ఒక ప్యాడ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకే ప్యాడ్ వాడాలి, ఇంకా అన్హైజీనిక్గా మెయింటైన్ చేస్తాం. కొంతమంది ఇంకా క్లాత్స్ కూడా వాడతారు. ఇట్లాంటి వాళ్ళు అందరికి ఏంటంటే అది ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ అ బ్యాడ్ ఎన్వైరన్మెంట్ ఇన్ అండ్ అరౌండ్ యువర్ వెజైనల్ ఏరియా. సో దిస్ కెన్ బికమ్ ఇండైరెక్ట్ సోర్స్ ఫర్ యూ టు డెవలప్ దట్ హెచ్పివి వైరస్ అనమాట. సో ఇప్పుడు రొటీన్గా ఉండాల్సిన వైరస్ ఉంటాయి, బట్ వెన్ అన్హైజీనిక్ కండిషన్స్ ఉంటాయి ఇది మల్టిప్లై ఫాస్ట్ అయ్యి అక్కడ ఉన్న గుడ్ సెల్స్ని కూడా చేంజ్ అవుతాయి. సో ఎస్పెషలీ డ్యూరింగ్ పీరియడ్స్ ప్యాడ్ ఎవ్రీ 6 అవర్లీ వన్స్ చేంజ్ చేసుకుంటాం. క్లాత్ అయితే మళ్ళీ రికరెంట్గా అదే వాడకుండా డిస్పోజ్ చేస్తాము. ఇంకా ఆ టైంలో శుభ్రంగా ఉంటాము, ట్వైస్ ఏ డే స్నానం చేస్తాం. ఇట్లాంటి బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ మళ్ళీ ఇది ఫ్లేర్ అప్ అవుతుందా నాకున్న ఇన్ఫెక్షన్ అని చెప్పి.
అండ్ ఆఫ్టర్ ఎనీ ప్రొసీజర్ ఇన్ఫ్యాక్ట్ చిన్న చిన్న ప్రొసీజర్స్ ఇందాక నేను చెప్పినట్టు ఓపీడీ ప్రొసీజర్స్కి మీరు అంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. బట్ రొటీన్గా అగైన్ బేస్డ్ ఆన్ ద డయాగ్నోసిస్ దట్ యూ హ్యాడ్ ఇయర్లీ ప్యాప్స్మియర్ చేయాలా, 2 ఇయర్లీ 3 ఇయర్లీ వన్స్ ప్యాప్స్మియర్ చేయాలా, లేదా ఆఫ్టర్ సర్జరీ అడ్వాన్స్ స్టేజ్ సర్జరీస్ తర్వాత ఇఫ్ ఇన్ కేస్ వాల్ట్ అంటే మీరు యూట్రస్ అంతా తీసేసిన తర్వాత ఏరియా నుంచి కూడా అప్పుడప్పుడు మేము వాల్ట్ స్మియర్ అంటే ప్యాప్ స్మియర్ లాగానే సర్విక్స్ మీద కాకుండా అక్కడ ఉన్న వాల్ట్ అయితే ఏదైతే ఉందో అక్కడ నుంచి స్మియర్ తీసుకుని దాన్ని కూడా టెస్టింగ్ పంపిస్తాం, ఏమన్నా మిగిలిపోయిన సెల్స్ అక్కడ ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకుంటానికండి. ఓకే, మీరేమంటారు డాక్టర్? ఇది జనరల్గా ఉన్న క్వశ్చన్, బాగా రైజ్ అవుతున్న క్వశ్చన్. మెన్స్ట్రల్ టైంలో ఏవైతే యూజ్ చేస్తామో ప్యాడ్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని అంటారు. సో మీరేమంటారు దానికి? అది ఏమైనా కాజ్ చేస్తుందంటారా? ఆల్రెడీ మేడం చెప్పారు, ఇట్స్ క్లియర్. ఇది మిత్ అనమాట, ఇంతవరకు ఇక్కడ ప్రూవ్ అయింది లేదు. కాకపోతే ఇది మనకి గ్రౌండ్ ఫర్ ఇన్ఫెక్షన్స్, అంటే ఈ ఇన్ఫెక్షన్ కాదు ఏ ఇన్ఫెక్షన్ అయినా రావచ్చు. సో బట్ అండ్ ఇదే షార్ట్ పీరియడ్ అనమాట. ఎప్పుడైనా క్యాన్సర్ రావాలంటే ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు ఆ చేంజెస్ కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు ఏదైనా వైరస్ వచ్చినా ఒక్క రోజులో చేంజ్ చేయలేదు, కంటిన్యూస్గా 5 years 10 years అట్లా ఆ సెల్స్ని మార్చి దెన్ క్యాన్సర్స్ కింద మారుతుంది. అందుకని 3 days ప్యాడ్స్ వాడినంత మాత్రం సడన్గా ఇన్ఫెక్షన్ వచ్చేసి అది మారి వెళ్ళిపోదు. సో డెఫినెట్గా ఇది ఒక మిత్ అనమాట, అంతే. దానికి బేస్ చేసుకొని ఇన్ఫెక్షన్స్ గురించి ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఇంకా దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ క్యాన్సర్ అయితే రాదు. మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే ప్రతి ఉమెన్లో మనకి మ్యాక్సిమం ఇమ్యూనిటీ పవర్ మనకి తీసుకునే ఫుడ్ వల్లే వస్తుంది. కానీ ఇండియన్ ఉమెన్ ఏమంటే కంప్లీట్ సాక్రిఫైయింగ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు తీసుకునే ఫుడ్ మీద కాన్షియస్నెస్ ఉండదు. సో వాళ్ళు తీసుకునే ఫుడ్ ఎట్లా ఉండాలి అంటారు? In fact, not only for cancer, women well-being itself, what I personally tell to everybody is more of proteins, more of good carbs, less of fatty food, less of junk food తీసుకుంటే బెటర్. మీరు అన్నట్టు ఇమ్యూనిటీ పవర్ అదంతా మనకి ఇండియన్స్లో ఎట్లాంటి కాంప్రమైజ్డ్ ఉంటుంది కాబోలో అందుకే వీ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్. నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్గా మనం ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది డ్రైవ్ స్టార్ట్ చేసాం అనమాట. గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, ఆంకాలజిస్ట్ వీళ్ళందరూ ఏంటంటే నియర్ ఇన్ ద ఫ్యూచర్ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ అనేది వెరీ మచ్ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్ కావాలో నియర్ ఇన్ ద ఫ్యూచర్ ఎవరికి సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా వీఆర్ ట్రైంగ్ టు డూ అవర్ బెస్ట్. సో హెచ్పివి వ్యాక్సినేషన్ వచ్చేసండి మేజర్ స్ట్రెయిన్స్ మనకి 16, 18 అని స్ట్రెయిన్స్ ఉంటాయి. ఈ స్ట్రెయిన్స్ వల్ల మేజర్గా మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ 6, 11 అని ఇంకొక స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి. అవి ఎనోరెక్టల్ వార్డ్స్కి ఎక్కువ ప్రెజెంట్ అవుతాయి, కాకపోతే మైనర్ ఎలిమెంట్ సర్వైకల్ క్యాన్సర్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఇది దృష్టి తీసుకుని వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేసాము. వ్యాక్సినేషన్ అనేదండి 9 years పిల్లల నుంచి మీరు 50 years వరకు 45 years వరకు తీసుకోవచ్చు ఇది వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్. కాకపోతే బిఫోర్ యువర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ టేకింగ్ దీని ఎఫికసీ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 90%. అండ్ దాంట్లో కూడా మీరు ఒకవేళ 9 to 14 years లోపల తీసుకుంటే వేర్ ద సెల్స్ ఆర్ ఫ్రెష్ అండ్ నైస్ మీకు ఇమ్యూనిటీ అనేది ఆల్మోస్ట్ 90% వచ్చి మీకు ఫ్యూచర్లో హెచ్పివి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే తత్వం తగ్గుతుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ అంటే 9 to 14 years లోపల తీసుకుంటే పిల్లలు ఓన్లీ 2 doses తీసుకోవచ్చు. ఆఫ్టర్ 15 years to 45 years 3 doses తీసుకోవాలి. మళ్ళీ ఏంటంటే 14 to 24 ఏజ్ వరకు 80% వరకు మనకి హెల్ప్ అవుతుంది. ఆఫ్టర్ 24 యూజువల్లీ మ్యారేజ్ అయ్యి ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ అన్నీ అవుతాయి కాబోలో దాని ఎఫికసీ అనేది తగ్గుతూ వెళ్తుంది యాజ్ పర్ ద ఏజ్. సో స్కూల్ గోయింగ్ గర్ల్స్కి లేకపోతే మీరు వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు స్మాల్ డౌట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ డిసీజెస్ ఉన్న ఉమెన్తో ఇంటర్కోర్స్ చేసిన పర్సన్ వేరే హైజీన్ ఉన్న పర్సన్తో చేసేటప్పుడు ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఇది ఆల్మోస్ట్ లైక్ 100% అని చెప్పచ్చు. సో కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ హ్యావింగ్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ first of all women itself having multiple partners, sexual partners, women having a partner who is exposed to multiple sexual partners, so she can ఆమె వాళ్ళ పార్ట్నర్ వల్ల కూడా కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వెరీ ప్రైమరీ థింగ్ ఏంటంటే
అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్కి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఇది exposure is very high. Not only that, in fact, వేరే route of intercourse like oral కానీ rectal కానీ, even these are also contaminated with HPV virus. So you should be very conscious about this. So multiple sexual partners with ఉన్నప్పుడు మాత్రం 100% స్క్రీనింగ్ అండ్ దానికి సంబంధించిన టెస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయించుకుని వ్యాక్సినేషన్ తీసుకుంటాం ఇస్ బెటర్ ఫర్ దెమ్. ఓకే డాక్టర్, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఉమెన్ ఆహారం కానీ ఎక్సర్సైజెస్ కానీ ఏవైనా సరే ఏం చేసినా కూడా వాళ్ళ ఇమ్యూనిటీ ఇంకా పెంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఇమ్యూనిటీ గురించి వచ్చేసరికి ఫస్ట్ మన లైఫ్ స్టైల్ ఏంటని ఆలోచించాలి. అంటే సెడెంటరీ లైఫ్ స్టైలా, యాక్టివ్ స్పోర్ట్స్ లైఫ్ స్టైలా, లేకపోతే కామన్ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ అని. సో దీనికి తగ్గట్టు బేసిక్ న్యూట్రిషన్ అయితే మనం ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్లో ఉన్నారు, పొద్దున్న నుంచి ఇంట్లోనే కూర్చొని ఉంటారు ఆర్ ఆఫీస్లో కూర్చొని, దే డోంట్ హ్యావ్ యాక్టివ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో వాళ్ళకి అవసరమైన క్యాలరీస్ తక్కువ ఉండొచ్చు. సో అలా అని చెప్పేసి దానిలో కూడా బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ కూడా పక్కాగా బ్యాలెన్స్డ్ ఉండాలి. యాక్టివ్ పర్సన్స్ ఎవరైతే స్పోర్ట్స్ వీళ్ళకి ప్రోటీన్ డైట్ చాలా ఎక్కువ ఉండాలి. అండ్ ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం గ్లూకోజ్ కూడా పడాలి వాళ్ళకి. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ వీటిల్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మనకి ఇమ్యూన్ బూస్టర్స్ ఆర్ క్యాన్సర్ సెల్స్ డెవలప్ కాకుండా వాటిని రిపేర్ చేయాలి, ఈ కెపాసిటీస్ బాడీలో ఉండాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి మంచిగా ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ, వెజిటబుల్ సలాడ్స్ కానీ, దాంతోపాటు కొన్ని అవాయిడ్ చేయాల్సినవి కూడా మనకు ఉంటాయి. ఏంటి? రెడ్ మీట్ ఒకటి, ప్రాసెస్డ్ మీట్ ఒకటి, అండ్ ప్రాసెస్డ్ ఆర్ క్యాన్డ్ బాగా లాంగ్ టైంలో ఫ్రీజ్ చేసి ప్రిజర్వ్ చేసిన ఫుడ్స్ ఉంటాయి కదా, వీటిని మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీటి నుంచి మనకి క్యాన్సర్ ప్రొవైడ్ చేసే కార్సినోజన్స్ రావచ్చు. అట్ ద సేమ్ టైం మనకి యాంటీ ఆక్సిడెంట్ శాతం కూడా తక్కువ ఉంటుంది వీటిలో. సో ఎప్పుడైతే వాటిని కౌంటర్ చేయడం కోసం మనం ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటామో అది మన బాడీకి హెల్ప్ అవుతుంది. దీంతో పాటుగా ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఆల్వేస్ బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ అనమాట. ఎంత మంచిగా మనం యాక్టివ్గా ఉంటే, ఎంత ఎక్సర్సైజ్ చేస్తుంటాం, మన ఇమ్యూనిటీ కూడా అంత యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఇవి ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని మనం వర్క్ చేసుకోవాలి. అలాగని కొంతమంది ఏం చేస్తారు, ఓవర్ వర్క్ చేస్తారు, తక్కువ తింటారు, లేదంటే ఎక్కువ తింటారు, తక్కువ వర్క్ చేస్తారు. సో ఐదర్ వే ఇటు ఒబేసిటీ పెరుగుతుంది, లేదంటే ఉన్న ఎనర్జీ తగ్గిపోయి వీళ్ళు ఇంకా క్యాకెక్సీ కంటే ఇంకా సన్నగా అయిపోవటం, వెయిట్ లాస్ అవ్వటం ఇలా ఎలా ఉన్నా కానీ బాడీ మెటబాలిజం డీరేంజ్ అయినప్పుడు డెఫినెట్లీ వాళ్ళ ఇమ్యూనిటీ ఎప్పుడు కూడా ఫంక్షనింగ్ సరిగా ఉండదన్నమాట. ఒబెసిటీ పేషెంట్స్లో మనం క్యాన్సర్ ఎంతవరకు, సర్వైకల్ క్యాన్సర్ ఎంతవరకు చూడొచ్చు? ఒబేసిటీ సర్వైకల్ క్యాన్సర్నే కాదు, ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్స్కి ఒక ఇండైరెక్ట్ లింక్ అనమాట. సో ఎప్పుడైతే మనకి ఒబేసిటీ పెరుగుతుందో దానివల్ల మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్స్ దెబ్బతింటాయి, లోపల రెగ్యులేటరీ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. వీటన్నిటి వల్ల మన రిపేరింగ్ హెల్త్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ డీరేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కడైనా ఆల్రెడీ ఒక డిఫెక్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇది ఇంకా ఈజీగా వాటికి రిస్క్ ఎన్హాన్స్ చేసేస్తుంది అనమాట. చాలా ఈజీ క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఒబేసిటీ ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ కార్డియాక్ డిసీజెస్ వాటికే కాదు, దీనికి కూడా చాలా వరకు లింక్ ఉంటుంది. సో అందుకని ఈ ఒబేసిటీకి రీజన్స్ కూడా ఏముంటాయి, వీళ్ళు జంక్ ఫుడ్ తీసుకోవటము, మళ్ళీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవటము, లేకపోతే హెవీగా మీట్ తినటము, ఇలాంటివన్నీ కూడా దానికి. అండ్ ఇది అటు సైడ్ డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి, ఇండైరెక్ట్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే డాక్టర్, మీరు చెప్పండి, చివరిగా ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి? సర్వైకల్ క్యాన్సర్ అనేది వెరీ ఈజీ టు డయాగ్నోస్, వెరీ ఈజీ టు ప్రివెంట్, వెరీ ఈజీ టు ట్రీట్. సో రైట్ టైంలో మీ పిల్లలకి వ్యాక్సినేషన్ ఇప్పించి మీరు ప్రాపర్ టైంలో ప్యాప్స్మియర్ టెస్ట్లు లేదా దానికి సరిపడే ఎర్లీ ప్రొసీజర్స్ ఇందా నేను మెన్షన్ చేసినట్టు టెస్ట్లు చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై ఇట్ ఎట్ ద ఎర్లీ స్టేజ్ అండ్ టేక్ ద రైట్ ట్రీట్మెంట్. ఇది మీకు సిమ్టమ్స్ ఏముండవు, ప్లస్ మీరు డయాగ్నోస్ చేసే పాటికి లేట్ అయ్యే ముందు ఇఫ్ ఇన్ కేస్ యూ వాంట్ టు ప్రివెంట్ యువర్ సెల్ఫ్ అండ్ స్టే హెల్దీ, రైట్ టైంలో ప్యాప్స్మియర్స్ చేయించుకుంటాము, రెగ్యులర్గా ఫాలోఅప్స్ పెట్టుకుంటాం, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అండి. ఓకే డాక్టర్, మీరేం చెప్తారు చివరికి ప్రేక్షకులకి? సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఫస్ట్ ప్రివెంటబుల్ డిసీజ్. ఇప్పుడు క్యాన్సర్స్లో అదొక్కదానికే మనకి వ్యాక్సిన్ ఉంది. సో ఫస్ట్ పిల్లలందరికీ వ్యాక్సినేషన్ వేయించండి. సో అట్ ద ఎర్లీ స్టేజ్ నెక్స్ట్ జనరేషన్కి మనం రాకుండా దాన్ని ఆపడం జరుగుతుంది. సెకండ్, ఇది ఎవరికి ఇవ్వాలి అనేది ఇక్కడ అమ్మాయిలనే కాదు అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చు. 9 to 26 years మధ్యలో ఇట్స్ నాట్ ఫర్ గర్ల్స్ ఒక్కటే కాదు, అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే రీజన్ ఏంటి అంటే ఈ హెచ్పివి వైరస్ అనేది నాట్ ఓన్లీ ఫర్ సర్వైకల్ క్యాన్సర్, మనకి ఓరోఫారింజల్ క్యాన్సర్ అంటే నోటి లోపల కూడా క్యాన్సర్ వస్తాయి. ఓకే, దానికి కూడా ఇదే వైరస్ చాలా మెజారిటీ ఆఫ్ కేసులో కనిపిస్తుంది. సో ఒకటే షాట్ తోటి మీరు 2 రకాల క్యాన్సర్స్ని ఆపుతున్నారు. అట్ ద సేమ్ టైం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి కదా,
వాటిల్లో వచ్చే స్ట్రెయిన్స్ కూడా వీటిలోనే చాలా ఉంటాయి. సో ఇప్పుడు మనకి 2 రకాల వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. గార్డాసిల్లోనే క్వార్టర్ వ్యాలెంట్, నానో వ్యాలెంట్, అంటే 4 స్ట్రెయిన్స్ 9 స్ట్రెయిన్స్. సో ఈ అన్ని స్ట్రెయిన్స్ కవర్ అయ్యి తీసుకున్నప్పుడు ఒకటే దెబ్బకి మీరు 2 రకాల క్యాన్సర్స్ని ఆపుతున్నారు, అట్ ద సేమ్ టైం సెక్షువల్ ట్రాన్స్మిట్ డిసీజెస్ని కూడా ప్రివెంట్ చేయగలుగుతారు అన్నమాట. ఓకే. సో ఇది అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా అందరికీ ఇవ్వాలి, అండ్ అప్ టు 45 ఇయర్స్ ఏజ్ వరకు కూడా తీసుకోవచ్చు. ఓకే. సో దీనివల్ల మీరు 2 రకాల క్యాన్సర్స్ని ఆపుతున్నారు, సెక్షువల్ ట్రాన్స్మిట్ డిసీజ్ని కూడా తగ్గిస్తున్నారు, అండ్ దీంతోపాటు హైజీనిక్ లెవెల్, ఇది ఒక సర్వైకల్ క్యాన్సర్నే కాదు, పినల్ క్యాన్సర్ కూడా రావచ్చు మగవాళ్ళలో. సో అంటే రేర్గా కనిపిస్తాయి కానీ బట్ ఛాన్స్ ఆర్ దేర్. అండ్ ఇంకొకటి, ఈ ఎప్పుడైతే ఒకళ్ళకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, క్యాన్సర్ వచ్చిన వాళ్ళతోటి ఇంటర్ కోర్స్ చేసినప్పుడు వాళ్ళకి స్ప్రెడ్ అవుతుందని ఇందాక అడిగారు కదా, నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. క్యాన్సర్ డైరెక్ట్గా ఎప్పుడు స్ప్రెడ్ కాదు, బట్ ఈ క్యాన్సర్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల క్రియేట్ అయింది కాబట్టి సేమ్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి వస్తే వాళ్ళ డౌన్ ద లైన్ వాళ్ళకు కూడా 4-5 ఇయర్స్ కానీ ఆ టైంలో వీళ్ళకి వల్నరబిలిటీ ఉంటే క్యాన్సర్ ఈ ఇన్ఫెక్షన్ క్లియర్ కాకపోతే వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని క్యాన్సర్ డైరెక్ట్గా అయితే వాళ్ళకి స్ప్రెడ్ కాదు. ఏ క్యాన్సర్ కూడా ఇన్ఫెక్షన్ లాగా స్ప్రెడ్ కాదనమాట. బట్ ఇక్కడ ఇన్ఫెక్షన్ మెయిన్ రీజన్ కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ కూడా వాళ్ళకి వచ్చి వాళ్ళు లాంగ్ రేంజ్లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ ప్రొటెక్షన్స్ పడినా కానీ దీన్ని ప్రివెంట్ చేయవచ్చు అనమాట. ఓకే. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఒక చిన్న ఇంజెక్షన్ తీసుకోవటం వల్ల. వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరికి, అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేకుండా ఇద్దరికి వ్యాక్సినేషన్ ఇప్పించడం ద్వారా దీన్ని మనం ఒక గిఫ్ట్గా మన పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది. సో ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ ఇప్పించండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ డౌట్స్తో మేము మరొక ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాం. దిస్ ఇస్ మాధురి సైనింగ్ ఆఫ్.